మామ వెహికల్ వేసుకొని వెళ్తా ఉంటే ఎదురుగా ఉన్న ఇంట్లో నుంచి ఇద్దరు ఎనిమిస్ అయితే ఫుల్ డ్యామేజ్ కొట్టేశారు. నాకైతే హెల్త్ చాలా వరకు తగ్గిపోయింది. వాళ్ళు ఏ గన్స్ యూజ్ చేస్తున్నారో తెలియదు కానీ వెస్ట్ కూడా పగిలిపోయింది. వాళ్ళు ఎంత క్యాంపర్స్ అంటే నాకు డ్యామేజ్ పోయింది, వెస్ట్ కూడా పగిలిపోయింది, నేనే ఓపెన్ కి వస్తున్నాను, వాళ్ళు మాత్రం కొంచెం కూడా ఓపెన్ కి రావట్లేదు, బయటికి ఎలా రావట్లేదు. ఇటు మూల నుంచి రొటేట్ అయ్యి షార్ట్ రేంజ్ కి వెళ్దామని చెప్పి ఫస్ట్ ఇది స్తంభం వెనక్కి వెళ్ళాను. నా దగ్గర వెస్ట్ లేదు కదా, ఇటు పక్క బాక్స్ ఉందనమాట, దాని వెనక గ్లూవాల్ వేసుకొని ఇంకా దాన్ని తీసుకుందాం అనుకున్నా, కానీ నేను బాక్స్ పైకి వెళ్ళిపోయేసరికి వాళ్ళకి కనెక్ట్ అయిపోయింది, ఇంకా నేను నాక్ అయిపోయా. వాళ్ళు చూడండి మామ, నేను ఒక్కడే ఉన్నానని తెలిసి కూడా కనీసం ఇంట్లో నుంచి బయటకు కూడా రావట్లేదు. ఇలాంటి క్యాంపర్స్ చూస్తే నాకు భలే చిరాకు వస్తుంది. నేను అవుట్ అవ్వగానే మా టీమేట్స్ రివైవ్ ఇచ్చేసారు. నేను ఏ మాత్రం లేట్ చేయకుండా ఆ ఇంటి మీదే దిగేసి వాళ్ళని కొడదామని చెప్పి డిసైడ్ అయిపోయా. అనుకున్నట్టే ఎగ్జాక్ట్ గా ఇంటి మీదే ల్యాండ్ అయిపోయాను. వాళ్ళు ఇదిగోండి ఈ కిటికీలోనే ఉన్నారు. ఒకటికైతే P90 తీసుకొని పర్ఫెక్ట్ గా హెడ్ షాట్ కొట్టి నాకు చేశాను. ఇంకొకడు ఉన్నాడు, వాడిని కూడా బాడీ షాట్లు కొట్టే టీం అయితే వైప్ అవుట్ చేసా. మామ నాకు రష్ అడే వాళ్ళ పైన రివెంజ్ తీసుకుంటే అంత మజా రాదు, కానీ ఇలాంటి క్యాంపర్స్ చేతిలో అవుట్ అయ్యి మళ్ళీ వచ్చి రివెంజ్ తీసుకొని వాళ్ళని కొడితే మాత్రం భలే మజా వస్తుంది. అండ్ మామ మీలో చాలా మంది మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తా ఉన్నారనమాట. ఇప్పుడే ఈ షార్ట్ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రోజు మంచి మంచి కంటెంట్ తో షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను.